సీఎం చంద్రబాబుపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి సీరియస్ అయ్యారు. రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్న బాబును సీమ ప్రజలు క్షమించడం విమర్శించారు. సంగమేశ్వర క్షేత్రంలో సిద్ధేశ్వర అలుగు నిర్మాణ సాధనకే శంకుస్థాపన చేసిన 9వ వార్షికోత్సవం సందర్భంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఉన్న కృష్ణా యాజమాన్య బోర్డు అమరావతికి తరలించకపోవడం తప్పుపట్టారు. కార్యక్రమాలంతా కుంటుపరిచి ఈ రోజు రాష్ట్రం దివాలా తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకుని పాలకుల మీద ఒత్తిడి పెంచే దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ అంతా నాశనం చేస్తూ రాయలసీమను అత్యంత దీనమైన పరిస్థితి తీసుకుపోయిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కడప కూడా మీటింగ్కి వచ్చి కడపలో జరిగిన మహానాడులో రాయలసీమను అవమానపరిచేలాగా, కడప నడిబొడ్డున అవమానపరిచేలాగా రాయలసీమకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, రాయలసీమ మిషన్ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న కార్యాలయాలు ఆయన ఏ గడ్డ మీద నిలబడ్డాడో ఆ గడ్డలో ఉన్న బ్యాంకు కార్యాలయాన్ని అక్కడ నుండి తరలించుకుపోయాడు. ఆ బ్యాంక్ గడ్డ అదే కడపలో ఉన్న కొప్పర్తి ఇన్స్టిట్యూట్ని అక్కడ నుండి తరలించుకుపోయాడు.